చూడు ఇక్కడ ఎంత దారుణంగా ఉందో పాపం, చాలా బాధాకరం. ముసలి వయసున్నటువంటి ఒక వ్యక్తి, మనవరాలు వయసున్నటువంటి వ్యక్తి మనవరాలను తీసుకుపోయి చెట్టబోలో తీసుకుపోయినటువంటి ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది. వాడు మాయమాటలు చెప్పి మనవరాలని చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్ళినటువంటి దౌర్భాగ్యుడు. వాడు కులం పేరు వాడుకొని, మతం పేరు వాడుకొని, ఒక పార్టీ పేరు వాడుకొని అత్యాచారం చేయబోయేటువంటి దుర్మార్గుడు. ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా చూసాం మనం. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో కులానికి మతానికి న్యాయం, కులానికి మతానికి జరిగేటువంటి న్యాయం మాత్రం జరుగుతుంది, కానీ ఇలా ఉన్నటువంటి దళితులకు న్యాయం జరిగేటువంటి సందర్భాలు లేవు. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఏపీ హోమ్ మినిస్టర్ కాల్ చేద్దాం. ఏపీ హోమ్ మినిస్టరు అనితక్కకు చేద్దాం. నెంబరు ఏం కలవట్లేదు. ఆమె ఏపీ హోమ్ మినిస్టర్ ఫోన్ నెంబర్ ఏం కలవట్లేదు. ఎంత దారుణం ఉంది చూడండి, చాలా దారుణం. పాపం వాళ్ళు ఒక జర్నలిస్ట్, పాపం ఒక సామాన్యుడు వాళ్ళంతా చిత్రీకరించండి, ఒక వీడియోలో చిత్రీకరించి వాడు దబాయించేటువంటి ప్రయత్నం చేస్తే వాడిని అడ్డుకొని నిర్బంధించి పోలీసులకు పట్టించినటువంటి ఒక యువత. ఎక్కడి నుంచో తీసుకొచ్చేవాడు, ఏం చేయబెండు, మనవరాలు వయసున్నటువంటి మనవరాలు పైన వాడు ఏం చేయాలనుకున్నాడు, ఎడిపోతుంది వ్యవస్థ, ఎవరిని నమ్మాలి, ఏమైపోతుంది, 8th క్లాస్ చదివేటువంటి అమ్మాయి పైన దారుణమైనటువంటి పరిస్థితి చేసేటువంటి ఒక దుర్మార్గుని ఇంకా వాడిని మనం ఎలా ప్రోత్సహించాలో చూడండి. తుని గురుకుల పాఠశాల, ఇక్కడ ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైనా కూడా, ఎవరైతే నిజంగా పర్మిషన్ ఇచ్చి, ఎవరైతే నిజంగా వాళ్ళ అనూహ్యమైనటువంటి ఆలోచనలతో కూడుకొని ఉంటారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే, బాలికకు మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లి ఓ కామందుడి అత్యాచారానికి పాల్పడిన ఘటన తుని బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లిన నిందితుడు ఈ అగుత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన బాలిక బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నారాయణరావు అనే వ్యక్తి తరచు గురుకుల పాఠశాల వెళ్లి బాలిక బంధువును అని చెప్పి ఆమెను తీసుకెళ్లాడని తెలుస్తుంది. చూడు ఎంత దారుణమో, ఎడిపోతుంది వ్యవస్థ, ఏమైపోతుంది వ్యవస్థ, ఎంత దారుణం చూడండి. కనీసం పేరెంట్స్ ఎవరో అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒక గురుకుల పాఠశాలకు సంబంధించిన ఒక ప్రభుత్వం నడిపించండి గురుకుల పాఠశాలలో, అత్యధికంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో, అత్యధికంగా చదువుకున్నటువంటి SC BC చదువుకున్నటువంటి ఒక గురుకుల పాఠశాలలో, వాళ్ళ కోసం పెట్టినటువంటి గురుకుల పాఠశాలలో తాత అని చెప్పి తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్యుడు. మరి వాళ్ళ తాతేనా కాదని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి మీద అంటే గురుకుల పాఠశాల మీద ఉంది, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మీద ఉంది, గురుకుల పాఠశాల టీచర్, స్కూల్ టీచర్ మీద ఉంది, క్లాస్ టీచర్ మీద ఉంది, వార్డెన్ మీద ఉంది. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పంపించారు? మరి వాళ్ళు కూడా పోవాల్సిందే కదా. ఇవాళ ఈ స్కూల్ విద్యార్థిని పంపించే వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి గురుకుల టీచర్ ఏవైతే ఉందో అదే పోవాలి కదా. ఆయనతోని పోయి చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఆమెకి ఏం డిసీజ్ ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారు, ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అని కనీసం పేరెంట్స్ కన్నా సమాచారం అందించాల్సిన బాధ్యత ఉంది కదా. మరి అందించకుండా తాత అని చెప్తే ఎన్నిసార్లు పంపిస్తారు, ఇలా బాబాని ఓడొస్తాడు, తాత అని ఓడొస్తాడు, అన్న అని ఓడొస్తాడు, పంపిస్తారా? పర్టికులర్గా పేరెంట్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఇలా ఎంత సొంత బాబాయ్ అయినా, సొంత తమ్ముడైనా, అన్న అయినా కూడా వాళ్ళ ఫోటోలు తీసుకొని, వాళ్ళ ఫోటోల ఆధారంగా వాళ్ళ సమాచారం అందించి, పేరెంట్స్కి సమాచారం అందించి అప్పుడు పిల్లల్ని పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు తాత లాంటి వయసున్నోడు అనేకసార్లు తీసుకెళ్తుంటే అనేకసార్లు ఎందుకు పంపించారు గురుకుల పాఠశాల నుంచి? ఒక బాలికపై
ఏంది వాడు ఒడగొట్టినటువంటి ఆగైత్యం ఏంది? ఎడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎడిపోతుంది సనాతన ధర్మం, ఎడిపోతుంది ప్రజాస్వామ్యం. అక్కడ సీసీ కెమెరాల్లో ఎవిలవు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆ వ్యక్తి ఆ వీడియో చిత్రీకరించి ఆ వీడియోలో బంధించకపోతే ఇలా సమాజానికి, ప్రపంచానికి, దేశానికి తెలిసేదే కాదు కదా. ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తి మీద వాడు ఆరోపణలు వేసేటువంటి సందర్భాలు ఉంటాయి. వాడు ఏం చేస్తున్నాడు? ఏమైపోతుంది? ఎవరు నమ్మాలి? ఎందుకు ఈ పిల్లలు ఏడిపోతున్నారంటే ఇవాళ ఉన్నటువంటి స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రాములు, ఇవాళ ఉన్నటువంటి ఇంటర్నెట్ క్రోమోలు, అనేకమైనటువంటి వీడియోలు, అశ్లీల వీడియోలు చూసుకుంటా ఇవాళ యువతరాన్ని చెడగొట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ చాలా వరకు క్రైమ్ రేట్ పెరగడానికి కూడా ఈ మైనర్ పిల్లలే, ఇవాళ 8th, 9th, 10th పిల్లలే, ఇంటర్మీడియట్ పిల్లలే ఇవాళ అత్యధికంగా ఇవాళ చెడిపోతున్నారంటే దానికి కారణము ఇవాళ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్లు, ఇవాళ ఉన్నటువంటి క్రోమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి క్రోమోలో అనేకమైనటువంటి అశ్లీల వీడియోలు చూస్తూ ఇలా గంజాయికి అలవాటు పడి ఇలా యువతరాన్ని వినాశనం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇలా విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఇలా వాళ్ళకు ప్రేమ పాఠాలు చెప్తున్నారు. ఇలా తాత లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా అత్యాచారం చేయడానికి కూడా ఇలా వెనకాడబోతలేరు. ఎడిపోతుంది ప్రజాస్వామ్యం. ఒక పక్కన భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం అని చెప్పుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరో పక్కన ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మి ఈ సమాజంలోకి ఎడిపోతుంది సమాజాన్ని? చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తిని నిజంగా వదిలేస్తే ఇలాంటి నారాయణరావు లాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు. ఈ ఘటన నిజంగా చాలా బాధేసింది. ఎవరు లేని ప్రాంతం తీసుకెళ్ళాడు, ఆపై బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. చూడు వాడికి ఎంత సిగ్గులేదో. స్థానికులు గమనించి నిలదీయగా అక్కడి నుంచి పరాయాడు. నిందితుడు విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నేపథ్యం ఉంటుంది. ఇక చూడు, పోలీసులు లేరు అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి. ఏం చేయబడి? వాడు అత్యాచారం చేయబడి ఆ పాప మీద, 8వ తరగతి పాప మీద అత్యాచారం చేయబడి. ఏం జరుగుతుంది ఈ దేశం? ఒక పక్కన నిన్నటిదాకా సంబరాలు వేసుకున్నారు, నిన్నటిదాకా పోలీసు వారసు వచ్చారు, సంబరాలు వేసుకున్నారు. ఇక్కడ ఈ విధంగా జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఇక చూడండి, కడుపు నొప్పితే వెళ్తే డెలివరీ అయిందట.